శక్తి పథకం మొదలైంది మన గుంటూరు బస్ స్టాండ్లో. స్త్రీలందరూ చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా, ఒక్కొక్కరైతే 145, 150, 200 దాకా టికెట్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాకు మిగిలిపోయినాయి అంటుంటే, స్టూడెంట్స్ అందరూ పర్ మంత్కి 1000 to 3 monthsకి అయితే 3000 అవుతుంది మేడం పాస్. మాకు చాలా హ్యాపీగా ఉంది, మాకు అవంతా పాకెట్ మనీగా యూజ్ అవుతుంది అంటున్నారు. అండ్ అలాగే రెగ్యులర్గా టీచర్స్ అయితేనివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే వేరే ఏమంటారు ఊర్లోకి వెళ్ళి ట్రావెల్ చేసి టికెట్స్ కొనుక్కొని వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు మంత్లీ ఇన్కంలో ఒక సర్టెన్ అమౌంట్ మాకు సేవ్ అయిపోయినట్లే ఉంది ఫ్రీ బస్ పథకం వల్ల. అండ్ ఇంకా చూసినట్లయితే సేల్స్ గర్ల్స్గా అండ్ అలాగే చిన్న చిన్న వర్క్స్కి వస్తూ ఉంటారు అన్నమాట, క్లీనింగ్కి వాటికి వీటికి. చిన్న చిన్న పల్లెటూరు నుంచి గుంటూరుకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రతి నెల 3 నుంచి 4 వేలు ఖర్చు అవుతూ ఉన్నాయి బస్కి. కానీ ఆ 3-4 వేలు మేము ఇప్పుడు హ్యాపీగా సరుకులకి కానివ్వండి ఇతర అవసరాలకి వాడుకుంటామని చెప్తూ ఉన్నారు. స్త్రీ శక్తి పథకం నిజంగా మన గుంటూరులోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి స్త్రీ నోటి వెంట చిరునవ్వు చిందిస్తూ ఉంది.